ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడి పేడ విరగడైపోయింది అనుకుంటే ఇప్పుడు ఈ ఊరు పేరు లేని దరిద్రాన్ని ఏకంగా పెళ్లి చేసుకుని తీసుకొస్తావా? అసలు ఎవత్రా ఇది? దీనికోసం బంగారం లాంటి పిల్లని కాదనుకున్నావు. ఇన్నేళ్ల నీ ప్రేమని 4 రోజుల్లో మాయం చేసింది అంటే ఇది మామూలు ఆడది కాదు. నానమ్మ, తననేమీ అనొద్దు. ఇందులో తన తప్పేమీ లేదు. నిన్ను చెడగొట్టిన దీన్నేం అనకూడదు, పెళ్లి చెడగొట్టినందుకు నిన్ను ఏమీ అనకూడదు. నిన్ను నమ్మి మేము వద్దు అంటున్నా నిన్ను కాశ్మీర్కి పంపించింది చూడు అదితి, దాన్ననాలా? ఎరా, అమ్మ నాన్న అక్క చెల్లి ఇంతమంది ఉన్నామే, ఇంత పని చేసేటప్పుడు మేమెవరూ గుర్తుకు రాలేదా? పోనీ మా గురించి వదిలే, నీకొక చెల్లెలుంది కదా, నీ పెళ్లితో పాటు తన పెళ్లి కూడా ఉంది కదా. నువ్విలా చేస్తే తన పెళ్లి ఆగిపోతుందని ఒక్క క్షణం ఆలోచించలేకపోయావా? నీకే మగ మహారాజువి, నీకు కావలసిన దాన్ని తెచ్చుకున్నావుగా, దాన్ని చూడరా. కోరుకునే వాడితో పెళ్లి ఆగిపోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది. దానికేం సమాధానం చెప్తావు? ఇవన్నీ కాదు గౌతమ్, ఈ ఇంటి బిడ్డవన్న ప్రేమతో, మనవడివి అన్న పాశంతో చెప్తున్నా. నీకీ కుటుంబం కావాలి అనుకుంటే నేను చేసింది తప్పు అని తప్పుని దిద్దుకుని ఆ అమ్మాయిని పంపించేసి మీరు చెప్పినట్టుగాని అదితిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఇంట్లోకి రా. నేను చేసింది తప్పు కాదు నానమ్మ. మీ కోపంలో న్యాయం ఉంది, మీ కోపంలో ధర్మం ఉంది, కానీ నేను చేసిన పనిలో అర్థం ఉంది. అది ఒప్పు అని నిరూపించే స్థితిలో ఇప్పుడు నేను లేను. నాకు తను కావాలి, మీరు కావాలి, తనకి మీరందరూ కావాలి. అది జరగని పని. జరిగి తీరాలి నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.